ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో పులి సంచారం కలకలం రేపుతున్న తరుణంలో తాజాగా ఏపీలోని పులి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. కడప జిల్లా లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులి పిల్లలతో కలిసి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పంట పొలాల్లోకి పనులకు వెళ్లిన ఓ రైతుకు పులిపిల్ల కంటపడింది. మొడుగు చేను దగ్గర పులిపిల్ల కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయాన్ని వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామ సమీపంలోని పులిపిల్ల సంచరించడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. పులిపిల్ల జాడ కోసం అటవీ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక పులి సంచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు పొలాల్లో ఒంటరిగా పనిచేయడానికి వెళ్లవద్దని సూచించారు. 10 మంది కలిసి వెళ్లాలని తెలిపారు. పిల్లలతో తిరుగుతున్న పులి ప్రమాదకరమని, అది మనుషుల మీద దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా పెంపుడు జంతువులను కూడా బయటకు విడిచిపెట్టవద్దని సూచించారు. మరోవైపు ఇటీవల వరుసగా పొలాల్లో పులులు రైతులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న పులులు మనుషుల ప్రాణాలను హరించి వేస్తుండడంతో ప్రజలు జంకుతున్నారు. రక్షణ పద్ధతులను పాటించి పులుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ సరౌండింగ్స్ లో ఎక్కడో ఉంటుంది. పిల్లలు ఉన్నాయంటే తల్లి కూడా ఉంటుంది. ఒక పిల్లే ఉండింది. అది పులి పిల్లేనా ఇంకా లేకుంటే ఏమైనా పిల్లి పిల్ల అనుకున్నారా? టర్నింగ్ లోకి వచ్చింది పెద్దది కూడా వచ్చింది. చిన్న సార్ ఒక పిల్లవాన చిన్న పిల్లవాన